దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 ఈ మాట రాయబడి, మీ ప్రయాస దేవుని యందు ఏది వ్యర్థం. మనం ప్రయాస పడ్డామంటే దేవుడు ఏది వ్యర్థం కాదంటాం. ఎరిగి మన ప్రయాస వ్యర్థం మనం తెలుసుకుని స్థిరులను కదలని వారును, స్థిరంగా ఉండాలి, కదిలిపోకూడదు అటు ఇటు. ఎందుకంటే దేవుడు కార్యం చేసే వరకు స్థిరత్వం కలిగి ఉండాలి. కదలని వారు అటు ఇటు త్రొట్టిల్లిపోకుండా ఉండాలి. మనం కంగారు పడిపోతూ ఉంటాం, దేవుడికి మేలు చేయట్లేదు, ఇంకా నన్ను మర్చిపోయాము, దేవుడు సహాయం చేయట్లేదని మనం కంగారు పడుతుంది. దేవుడు ఏది చేసిన మంచిది శ్రేష్టమంది ఇస్తాడు. ఏ ఇచ్చిన ఏ ఆశీర్వాదం, ఏ దేవునన్నా, ఏ మేలైనా మరి అన్నిటికి తిరిగి వెనక్కి తీసుకోడు దేవుడు. కాబట్టి ఇది వాగ్దానం, సహోదరి, మన ప్రయాస వ్యర్థం కాదు. స్థిరులు కదలని వారు ప్రభువును కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పటికైనా దేవుడు నా సహాయం, ఆసక్తి. యోబు ఆసక్తి కలిగి ఉన్నాడు, కార్యం చేసేవారికి ఆసక్తి కలిగి ఉన్నాడు. తన ఆస్తి అంతా పోయినా, తన బిడ్డలు చనిపోయినా, తన శరీరం సహకరించకపోయినా దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆసక్తిలో ఉన్నాడు కాబట్టి అతడు ఆశ్రయించాడు. 2 దీవెనలో 2 ఆశలు పొందుకున్నాడు యోబు గారు. అలాగే మనం కూడా స్థిరత్వం కలిగి ఉందాము, కదలని వారు ఉందాము. ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి మనం తెలుసుకుని దేవుడు మనకు సహాయం చేస్తామనే ఒక నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. నీ నిరీక్షణ వ్యర్థం కాకుండా దేవుడు అనేక మేళ్లతో, అనేక దీవెనతో ఆశలు నింపి కృప చూపించిన గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను, కుటుంబాన్ని ఆశ్రయించిన గాక. నీ ప్రయాస ఏది వ్యర్థం కాకుండా దేవుడు సహాయం చేసిన గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నిన్ను కూడా దీవించిన గాక. ఆమేన్. మరొకసారి మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధ కృపగలేసి నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకిడు రాకుండా సహాయం, అందరితో సమాధానం, శాంతి దయచేయండి. పనివారు ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. బలహీనలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీల మట్లు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి కృపచూమి దీవించమని, మిమ్మల్ని వీరు మహింపరచుకోమని, ఈ దినమంతా మేము చేసే పని దీవెనకరంగా ఆశమలిచి కృపచూమి దీవించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.